ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5వ ఓటమిని నమోదు చేసింది. ప్లే ఆఫ్స్కు దాదాపుగా దూరమైన ముంబై ఇండియన్స్ ఈ ఫలితంతో 4వ విజయాన్ని నమోదు చేసింది. ఒంటి చేత్తో ముంబైని గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అవార్డులు అందుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్కు ఈ ఐపీఎల్ సీజన్లో ఇది 2వ సెంచరీ. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇషాన్ కిషన్ 9, రోహిత్ శర్మ 4, నమ్మిందీర్ 0 అవుట్ కావడంతో ఓ దశలో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ రెచ్చిపోయాడు. 51 బంతుల్లో 102 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. సూర్య మెరుపులతో ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 37 సైతం రాణించాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 48 రన్స్, ప్యాట్ కమిన్స్ 17 బంతుల్లో 35 రన్స్తో జట్టును ఆదుకున్నారు. వాస్తవానికి ఓ దశలో సన్ రైజర్స్ 150 పరుగుల లోపే పరిమితం అయ్యేలా కనిపించింది. 136 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కమిన్స్ 2 సిక్స్లు 2 ఫోర్లతో జట్టు స్కోరును 170 దాటించాడు. ముంబై బౌలర్లో హార్దిక్ పాండ్యా 3, పీయూష్ చావ్లా 3, అన్సుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు.